ఫ్రెండ్స్, ఇదే గాంధారి మైసమ్మ దేవస్థానం. ఇక్కడ నుంచి ఇదంతా చుట్టుపక్కల చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నాగేంద్రుడు చిన్న గుడి కూడా ఉంటుంది, అది కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. భక్తులందరూ వచ్చి ఇగో ఈ చెట్టు నీడన ఇక్కడ భక్తులు ముడుపులు, పిల్లల కోసం, సంతానం కోసం, ఇల్లు ఏమైనా కోరికలు తీర్చడానికి ఈ చెట్టుకి ముడుపులు కడతారు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ మేము ఫేమస్ టెంపుల్ బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ టెంపుల్కి వచ్చినాం, దర్శనం చేసుకున్నాం. చాలా బాగుంది, ఎంతోమంది భక్తులు వస్తున్నారు. చూడదగ్గ ప్లేస్ ఇది. ఇంకో 2 నెలల్లో గాంధారి మైసమ్మ జాతర కూడా ఉంటుంది, అప్పుడు కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తారు, దర్శనం చేసుకుంటారు. మీకు కూడా అందరికీ మంచి జరగాలని, మా దేవత దర్శనం మీరు కూడా అందరు చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇవాళ ఈ వీడియోలో గాంధారి మైసమ్మని మేము పరిచయం చేస్తున్నాం మీకు. నమస్కారం. స్పెషల్ చికెన్ బిర్యానీ, పెరుగు రైతా, అది ఎలా తయారు చేసుకుంటామో మేము ఇప్పుడు ఇవాళ వంట స్పెషల్ అదే మీకు చూపిస్తాం. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత బగారా పువ్వు, కసూరి మేతి, అలాగే లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, ఆ తర్వాత బగారా ఆకు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 2 నిమ్మకాయలు పిండుకోవాలి. ఆ తర్వాత 2 చికెన్ మసాలా ప్యాకెట్లు వేసుకోవాలి. తర్వాత లీటర్ పెరుగు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం పేస్ట్ సరిపడా వేసుకోవాలి. అలాగే గరం మసాలా వేసుకోవాలి. తర్వాత సాల్ట్ సరిపడా వేసుకోవాలి. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, కారం పొడి వేసుకోవాలి. పైనుండి పసుపు, కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఫైనల్గా నెయ్యి పోసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. ఇందులో చికెన్కి మంచిగా మసాలా అంతా పట్టేలాగా కలిపి 30 నిమిషాలు పక్కన పెట్టాలి. స్టవ్ పైన గంజు పెట్టి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ కోసం వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అవి తీసి పక్కన పెట్టి వేంపంగా మిగిలిన ఆయిల్ని చికెన్లో వేసి ఆ తర్వాత చికెన్ను ఒక 15 నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ పక్కకు పెట్టిన తర్వాత ఓ గిన్నె పెట్టుకొని 4 కిలోల రైస్కి సరిపడా వాటర్ వేసుకొని, గరం మసాలాలు వేసుకొని, నెయ్యి వేసుకొని, అవి మసిలిన తర్వాత రైస్ వేసుకొని 60% ఉడికించుకోవాలి. ఉడికిన రైస్ను దింపుకొని ముందుగా 15 నిమిషాలు ఉడికించిన చికెన్ పైన లేయర్గా రైస్ వేసుకుంటూ, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుంటూ మంచిగా ఫైనల్గా బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని ఒక 30 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇంతే ఫ్రెండ్స్, వేడివేడి చికెన్ బిర్యానీ తయారు అయింది. దానిలోకే పెరుగు రైతా కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు పెరుగుతో చికెన్ బిర్యానీ ప్లేట్లో సర్వ్ చేసుకొని టేస్ట్ చేయడమే.
ఫ్రెండ్స్, ఇవాళ మన గెస్ట్గా మేడీ సిస్టర్స్ కిచెన్కి మా ఏసీసీ వార్డు ప్రెసిడెంట్ గారు వస్తున్నారు, భాగ్యలక్ష్మి గారు. ఆమెను మనం రిసీవ్ చేసుకుందాం. హాయ్. మా ఛానల్కి హాయ్ చెప్పండి. భాగ్యలక్ష్మి గారు వీరే మా ఛానల్కి విచ్చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. 2 ముక్కలు మీరు కూడా. వీళ్ళు కొత్తగా ఛానల్ పెట్టారు మా వార్డులో, చాలా సంతోషంగా ఉంది. అట్లనే వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మేడీ సిస్టర్స్ కిచెన్ బిర్యానీ రెడీ. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారికి ఇస్తున్నాం, టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. థ్యాంక్ యూ. బాగుందమ్మా, చాలా బాగా చేసింది. చాలా 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 బాగుంది. తినగానే నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోతుంది. ఆనియన్స్ టేస్ట్, అలానే రైతా కూడా చాలా బాగుంది. క్యారీ అని చాలా బాగా చేశారమ్మా. థ్యాంక్ యూ. వాళ్ళని చూడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.